బాల్య వివాహాల వల్ల బాలికల జీవితం చిన్న వయసులోనే సమస్యల పాలవుతుందని, వాటి వల్ల కుటుంబం ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మండల స్థాయి అధికారులు అన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ 100 రోజుల జాతీయ కార్యక్రమంను అంగన్వాడీ సూపర్వైజర్ వసంత కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు, మండల అభివృద్ధి అధికారి సామి కొమ్ము సత్యం, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. అధికారులు మాట్లాడుతూ 18 సంవత్సరాలలోపు బాలికలకు వివాహం చేస్తే అబ్బాయి, అమ్మాయి కుటుంబ సభ్యులందరిపై కేసులు నమోదు చేసి జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు. బాల్య వివాహాలు చేయడం చట్ట విరుద్ధమని, మైనర్ అమ్మాయిలకు వివాహం చేస్తే కేసులు నమోదవుతాయని తల్లిదండ్రులకు స్పష్టంగా తెలియజేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్ ఉమాదేవి, సచివాలయ మహిళా పోలీసులు లక్ష్మీదేవి, శివలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా 100 రోజుల కార్యక్రమంలో భాగంగా కొమరోలు మండలంలో హై స్కూల్లోని 8, 9, 10 తరగతుల చిన్నారులను ఉద్దేశించి ఇక్కడ అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆడపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టోల్ ఫ్రీ నెంబర్లు మొదలైన అంశాల మీద పరిచయం చేయడం జరిగింది. పిల్లలకు అవగాహన కలిగించడం జరిగింది. వీటితో పాటు పిల్లలు ఏ రకంగా సోషల్ మీడియా ప్రభావానికి గురి కాకుండా ఉండాలో దానికి సంబంధించి కూడా అవగాహన కలిగించడం జరిగింది. 18 సంవత్సరాలలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోకూడదని, అవగాహన లేని తల్లిదండ్రులకు వారి ద్వారానే కూడా అవగాహన కలిగించేలాగా పిల్లలకి ఈరోజు శిక్షణ కార్యక్రమం లాగా ఇచ్చి అవగాహన పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. మీరు ఖచ్చితంగా చేసుకోము అని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చైల్డ్ మ్యారేజెస్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకొని ఎక్కడా జరగకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ 1098కి కానీ 100కి కానీ టోల్ ఫ్రీ నెంబర్లు వేటికైనా సరే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ICDS అధికారులు మరియు ఇతర సిబ్బంది కూడా సత్వరమే చర్యలు తీసుకోవడానికి ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తూ